రాసుకుంటాడు ఎందుకంటే అది అక్కడ క్రియేట్ చేస్తారు. అది వాళ్ళ తెలివితేటలు, అదే వాళ్ళ బ్రెయిన్, అది వాళ్ళ జనాలు. డైరెక్ట్ వచ్చి షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కంప్లైంట్ రేస్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ లార్జ్ అవుతుంది. నాకు చెప్పింది ఒకటి, నా క్లాజ్ ఇచ్చినప్పుడు ఏదైతే నాకు ఎవ్రీథింగ్ కాంట్రాక్ట్ లో డిఫరెంట్ గా ఉంది, నన్ను అక్కడ వెళ్ళిన తర్వాత వేరేలాగా చేయించారు. డిఫమేషన్ కింద కూడా కేసు అనేది ఫైల్ చేయొచ్చు వాళ్ళు. ఇంకో క్వశ్చన్ ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలకి ఇద్దరు కలిపి టాస్క్ ఇచ్చారు. సో దే హావ్ టు బి సమ్ లిమిట్స్. ఎందుకంటే ఉమెన్ ఇన్సల్ట్ చేసినట్టే కదా, ఇప్పుడు ఎక్కడో టచ్ చేస్తుంటారు, దాని ఉమెన్ ఇన్సల్ట్ బయట. ఇప్పుడు వాళ్ళు షోలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు టీఆర్పీ అని చెప్పేసి. నాకు ఫ్యూచర్ లో ఏదో నేను ఇప్పుడు వెళ్ళి కేసు ఫైల్ చేస్తే నాకు ఫ్యూచర్ లో ఆఫర్స్ రావేమో, ఫిలిం ఇండస్ట్రీ నుంచి నన్ను డెలీట్ చేస్తారేమో, ఎరైజ్ చేస్తారేమో అన్న ఇంటెన్షన్ తోని, రేపు ఫ్యూచర్ లో ఇంకా ఏదైనా ఆఫర్ ఇస్తారేమో అన్న ఆశతోని వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ముందుకు రారు. మెయిన్ ఇది. సో ఐపీసీ సెక్షన్ 509 కింద వచ్చి మీరు కంటెస్టెంట్ విక్టిమ్ గా వచ్చి మీరు కంప్లైంట్ అయితే రేస్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవుతుంది. రేస్ చేయొచ్చు అంటున్నారు కదా, ఎంత డబ్బులు అవుతాయండి ఒక లాయర్ ని పెట్టుకుని మనం ఒక కేసు వెయ్యాలంటే? ఇస్ ఇట్ స్మాల్ థింగ్? అవసరం లేదు. దిస్ ఇస్ స్టేట్ కి సంబంధించింది. మీరు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా స్టేట్ వాదిస్తుంది, లాయర్ కాదు. అవుతాం తప్ప కేసు ముందుకెళ్ళదు, మనకి వెనకాల ఎవరు ఉండరు. ఇప్పుడు అదే జరుగుతుంది. అయిపోద్ది 10 days ముందు కాదండి. ఇప్పుడు ఆర్టిస్టులు అనుకోండి, ఒక్కసారి మళ్ళీ, ఎందుకంటే పబ్లిక్ రియాక్షన్స్ వస్తున్నాయి, మనం మాట్లాడుతున్నాం, మనం డిస్కస్ చేస్తాం. బట్ పబ్లిక్ నుంచి మీలో ఒకడు మాట్లాడుతున్నాడు, మీలో ఒకరి రియాక్షన్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీ నుంచి ఒకరు మాట్లాడి వాడి రియాక్షన్ చూపిస్తున్నారు, అండ్ మీరు కూడా కమెంట్ చేస్తున్నారు. మీ కమెంట్స్ కూడా చదివి వినిపిస్తాను. ఒకసారి పబ్లిక్ రియాక్షన్స్ చూద్దాం. సమాజానికి ఎటువంటి మెసేజ్ మనం పంపిస్తున్నాము? అక్కడ బిగ్ బాస్ హౌస్ లో గ్రేట్ పర్సనాలిటీస్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉంచి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు ఎలా ఉంటాయని అది ప్రజలకు తెలియజేస్తే గనక అనేక మందికి ప్రేరణ కలిగించిన వాళ్ళు అవుతారు. కానీ ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కూడా అన్మెచ్యూర్డ్ పీపుల్స్. సమాజానికి ఎటువంటి మెసేజ్ మనం పంపిస్తున్నాము? అక్కడ బిగ్ బాస్ హౌస్ లో గ్రేట్ పర్సనాలిటీస్, ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉంచి వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు ఎలా ఉంటాయని అది ప్రజలకు తెలియజేస్తే గనక అనేక మందికి ప్రేరణ కలిగించిన వాళ్ళు అవుతారు. కానీ ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కూడా అన్మెచ్యూర్డ్ పీపుల్స్. సమాజానికి ఎటువంటి వయసున ఆడపిల్లల్ని, వయసు మగపిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనకూడదుగానే రకరకాలుగా వాళ్ళని చూపించి వీళ్ళు వాళ్ళు కూర్చోడం, వీళ్ళు ఏడుస్తే వాళ్ళు ఓదార్చడం, వాళ్ళు ఏడిచి ఏంటి సందేశం అది? దేని గురించి? మీరు డబ్బుల గురించి చూసుకుంటున్నారు తప్ప వయసున ఆడపిల్లలు మగ పాడైపోతున్నారు. ఈ ప్రోగ్రాం చూసి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంత మనోవేద పడుతున్నారు. ఒక 10 మందిని రూమ్ లో పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అసలు ఆ ప్రోగ్రామ్ అనేది అర్థం లేకుండా ఉంది. ఎందుకు అలాంటి ప్రోగ్రామ్స్? ఏదైనా మంచి చెప్పాలి, యువతకి ఏదైనా ఉపయోగపడేది. ఈ రోజున యువతులు ఇంకా డ్రగ్స్, ఇట్లా గంజాయి, వీటిలో కాకుండా ఇంకా మనం ఏం నేర్పించాలి సమాజానికి, పిల్లలకి మంచిగా నేర్పించాలనేది రావాలి. అలాంటి బిగ్ బాస్ కార్యక్రమాలు ఎందుకు? అసలు దానివల్ల యూజ్ లేదు, ఉపయోగం. దయచేసి ఇలాంటి ఒక చెత్త కార్యక్రమాన్ని, అజ్ఞానవంతమైనటువంటి జీవితాలను నాశనం చేసేటువంటి యువతరానికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ ఆ యువతరాన్ని నాశనం చేసేటువంటి, విచ్ఛిన్నం చేసేటువంటి జీవితాలకు దారి తీస్తుందనేటువంటి నా భావన కనుక దీన్ని అతి తొందరగా త్వరితగతిన బ్యాన్ చేయవలసిందిగా నా ప్రత్యేకమైనటువంటి. ఒక 10 మంది ఆడపిల్లల్ని, ఒక 10 మంది మగపిల్లల్ని ఒక హౌస్ లో పెట్టేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, బయటనున్న వాళ్ళ తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ మగపిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాలూకా బాధ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా ఈ నిర్వాహకులకి అనవసరం. ఒక 10 మంది ఆడపిల్లల్ని రెగ్యులర్ గా పిల్లలు అదే షో గురించి చూసి అందులో ఏం చేస్తున్నారో, దేని గురించో, లేకపోతే ప్రజలను చైతన్యవంతులు చేయడం కోసం నడుపుతున్నారా, లేకపోతే వేరే ఉద్దేశం, వేరే కారణాలతో నడిపిస్తున్నారా, లేకపోతే మీ షోలో రేటింగ్లు పెంచుకొని మీ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్నారో తెలియదు. సుమారు 100 రోజుల పాటు సుమారు 20-30 మందిని ఒకే రూమ్లో ఉంచి వాళ్ళని సంబంధాలు లేని వ్యక్తులు తీసుకొచ్చి ఆడ మగానే తేడా లేకుండా ఒక రూమ్లో ఉంచి వాళ్ళు అక్కడ పెంచి పోషించడం అనేది, వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టు ఇది సుమారు 100 రోజుల పాటు. రైట్, పబ్లిక్ రియాక్షన్ చూస్తున్నారు కదా. ఒకటే అంటున్నారు, అవసరమా? ఒక ఆడ మగాను ఇద్దరిని ఒక రూమ్లో వాళ్ళన్న మాటే కదా, ఒక రూమ్లో పెట్టి ఒప్పుకుంటారా? మీ
ఇంట్లో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని మీ పిల్లల్ని అంటున్నా, నేను మీ అంతా ఇంకా కిందకి వెళ్ళలేదు, వాళ్ళని కనుక ఒక రూమ్లో వదిలేసి కెమెరా పెట్టండి, అక్కడ కూడా కెమెరా పెట్టే ఉన్నామని చెప్పండి అంటున్నా నేను మాట, కెమెరా పెట్టే ఉన్నామని చెప్పండి. విల్ యూ యాక్సెప్ట్ దాట్? శేఖర్ సమ్ అబ్జెక్షన్. పోలీస్ బిగ్ బాస్ లో సరికొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. 14 మంది తర్వాత ఒక మోరల్ పోలీస్ అనేవాడు ఉంటాడు, ఒక కర్ర పెట్టుకుని, వాడు ఎవరైనా సరే ఒక అమ్మాయి కొడుతున్నాడు, అమ్మాయి ఎవరైనా సరే దగ్గరికి జరుగు అని చెప్పి. సో ఒక ఇద్దరు, ఒక ఆడ పోలీసు ఒక మగ పోలీసుని పెట్టి మోరల్ పోలీసింగ్ అక్కడ చేయించాలి మనం. శేఖర్ అంటే బెడ్ల మీద ఎవరు ఒకరు పక్కన ఒకరు పడుకుంటారు, ఆడమగ తేడా ఉండదు, వాళ్ళు రాత్రి గుసగుసు ఆడేసుకుంటారు. కుంచిత స్వభావం ఇది, మీ చాలా కుంచిత స్వభావం ఇది. అది కుంచిత స్వభావం కాదు, కుళ్ళిపోయిన స్వభావం అది. ఇది అక్కడ ఉంటుందా? వద్దు అంటే ఒక్కసారి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడతాను, దాని గురించి కూడా. ఒక అమ్మాయి చెయ్యి ఇలా వెనక్కి తిప్పేసి దాన్ని టెలికాస్ట్ లో చూపించిన తర్వాత, ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత కనీసం ఒక ఇద్దరు తయారైతే నా గర్ల్ ఫ్రెండ్ తో ఇలా ఉండాలేమో, ఇలా ఉంటే అలా ఉంటుందో. ఇది నిజంగా జరిగితే ఏ అమ్మాయినా సహిస్తుందా? ఇద్దరు ముగ్గురు ఎప్పుడైతే గ్రూపింగ్ అవుతుంది అక్కడ, ఇప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు తీసుకున్న ఎగ్జాంపుల్, మన పేర్లు అవసరం లేదు, బట్ ఇద్దరిద్దరు మనకి లవర్స్ లాగా కనిపిస్తున్న వాళ్ళు అనుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే వాళ్ళు రాగానే ఈ అమ్మాయి జల్స్ ఫీల్ అవుతుంది, అబ్బాయి వేరే వాళ్ళు రాగానే అబ్బాయి జల్స్ ఫీల్ అవుతున్నాడు, వీళ్ళు అరుచుకుంటున్నారు, ఇప్పుడు ఒక రైట్ వచ్చి ఒక దశలోకి వచ్చిన తర్వాత నాగార్జున గారు నీ గేమ్ నువ్వు ఆడు అని అందరికి ఇంజెక్ట్ చేసిన తర్వాత కొంత మారుతూ వస్తున్నారు. కానీ చివరికి వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఇదే బాండింగ్ ఎంతమందికి ఉంటుందో మీకు తెలుసా? మేము చూస్తున్నాము, ఎంతమంది చూసాము, అక్కడే వాళ్ళంతా బయటకు వచ్చినాక హాయ్ ఇలా హగ్గులు ఇవన్నీ కామన్ గా ఉంటాయి, అంతవరకే ఉంటాయి. బట్ బయటకు వచ్చిన తర్వాత ఈ బాండింగ్ ఎవరికే ఉండదండి. ఇంతకుముందు మోనాలు